ఆలస్యం అమృతం విషం అన్నారు మన పెద్దలు. మన బామ్మ ఎప్పుడూ లేట్గా వస్తుంది. బామ్మ బామ్మ వచ్చేసారా? చెప్పండి బామ్మ. ఏంటి వాళ్ళ చాలా హుషారుగా ఉన్నావు, ఏంటి సంగతి? ఏం లేదు బామ్మ, నీ గురించి మన జీటీవీ ప్రేక్షకులకు గొప్పలు చెప్తున్నాను. అమ్మ బాబోయ్, నా గురించి ఛానల్లో చెప్తున్నావా? ఏమని చెప్తున్నావు చెప్పు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్తున్నాను బామ్మ. అంటే మేము ముసలోళ్ళం అయిపోయామని, మా పని అయిపోయిందని డైరెక్ట్ గా చెప్తున్నావా? కాదు బామ్మ, మీరు ఏ పని చేసినా అందులో అర్థం పరమార్థం ఉంటుందని, మీరు ఒయ్యారాలు ఒలకపోసినా వంటలు చేసినా దర్జాయే వేరని చెప్తున్నాను బామ్మ. అంత పొగడక్కర్లేదమ్మా, నాకు విషయం అర్థమైంది. ఏమని? నీకు ఆకలిగా ఉంది. ప్లీజ్ బామ్మ, కడుపు ఖాళీగా ఉంది, ఆకలేస్తుంది, తొందరగా వెళ్ళి చేసుకుందాం పద వంటలు. నీదే ఆలస్యం పదా. మరి వెళ్దాం పదా. బామ్మ, మరి వంట చేయడానికి అయితే వచ్చేసాం మొత్తానికి. ఈరోజు ఏ వంటలతో అదరగొట్టబోతున్నారు? ఫస్ట్ వంట తమిళనాడులో ఉరుండు కొళంబు. ఉరుండు కొళంబు అంటే ఉండల కూర అని అర్థం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? నానబెట్టిన శనగపప్పు, కందిపప్పు పేస్ట్, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కొబ్బరి పాలు, ఆవాలు, ఉప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, కారం, సోంపు, గరం మసాలా పౌడర్, కరివేపాకు. సరే, అయితే ఈ వంట మనము ఎలా చేయాలి అనేది మనం స్టార్ట్ చేసేద్దామా? మరి చేద్దాం. ఓకే, మరి ఫస్ట్ దీనికి మనం ముందుగా ఏం తయారు చేసి పెట్టుకోవాలి? ముందు కందిపప్పు, శనగపప్పు నానబెట్టుకుని అందులో మిక్సీలో వేసి దాంట్లో ఎండుమిరపకాయలు, కొంచెం మిరియాలు, జీలకర్ర, ఉప్పు వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. సో మరి బామ్మ, అది పేస్ట్ చేసి ముందుగానే పెట్టేసుకున్నాం కదా, మరి వంట స్టార్ట్ చేసేద్దామా ఇంకా? ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలంటే ముందు ఇడ్లీ పాత్రలో ఈ ఉండలు ఇలా ఉండలు చేసుకొని, ఓకే, స్టవ్ వెలిగించే ముందు నువ్వు ఇలాగా ఉండలు చేసుకొని మనం పెట్టుకోవాలన్నమాట. చిన్న చిన్నవి, చిన్న చిన్న ఉండలు మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ఉండలు మనం ఇప్పుడు ఇలా పెట్టాం కదా. ఇప్పుడు దీని మీద ఇది పెట్టుకొని దీని మీద కూడా కొంచెం ఉండలు, కొన్ని ఉండలు పెట్టుకుంటే. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఇదిగో ఇది ఇందులో పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఓకే, తిప్పది దానిపైన మూత పెట్టు. ఓకే, సరే బామ్మ, ఇదైతే మూత పెట్టేసాం కదా, మరి ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి? దీనికి తగిన గ్రేవీ రెడీ చేసుకోవాలి. ఇది అటు పెట్టు. అయితే ఈ స్టవ్ ఆన్ చేసేసుకుందామా బామ్మ? ఇది తీసి అటు పక్క పెట్టు. కాలుతలే. కాలుతోంది, నిజంగానే కాలుతోందండి. అన్నీ ఇదే మీకు, నేను తీసి పెట్టాను కదా బామ్మ. వేడిగానే ఉండింది బామ్మ, కొద్దిగా ఇంకో కొద్దిగా వేడిగా ఉంది. ఇప్పుడు నేను ఎలా పెట్టాను మరి? అంటే అంటే నా చేతులు కావా? నీ ఒక్కదాని చేతులా? అంటే అవి సున్నితంగా ఉన్నాయి కదా, అంతే. అవును, మరి మా ముద్దు పడిపోయాయి. అయ్యో బామ్మ, నేను అలా అనలేదబ్బా. సరే, ఇదిగో చూడు మరి నూనె. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్నాం. ఇప్పుడు నూనె కాగడానికి ఒక్క నిమిషం టైం పడుతుంది. ఏ హీరోలతో చేశారు తమిళ్లో? అందరూ విజయకాంత్ ఏంటి, మన ప్రభు ఏంటి, భాగ్యరాజు, కార్తీక్. ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్ చేయలేదు కానీ ఓల్డ్ హీరోస్ అందరికి మదర్స్ చేశాను. ఇప్పుడు ఇందులో కొంచెం మనం సోంపు వేసుకున్నాం, ఆవాలు వేస్తున్నాం, కలుపు. నువ్వు ఇప్పుడు ఫుల్గా ఉందా, సిమ్లో పెట్టావా? కొంచెం సిమ్లో పెట్టాను. వద్దు, ఫుల్గానే పెట్టు. ఓకే, ఫుల్గా పెట్టాను. అదిగో పచ్చిమిర్చి వేసుకున్నాం మనం, కలుపు. ఇదిగో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు. మన ఇప్పుడు ఆ ఉండలకు ఇది గ్రేవీయా బామ్మ? అవును, గ్రేవీ. అది బాగా వేగాలి. కొంచెం స్పూన్ అందుకో, కొంచెం ఇది కొంచెం గరం మసాలా పొడి. గరం మసాలా, ఓకే బామ్మ. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసాం కాబట్టి మనం ఇందులో కొంచెం తక్కువ వేసుకోవాలి. ఓకే,
కారం, ఇందులో ఎండుమిరపకాయలు వేసాం, మనం మిరియాలు వేసాం అవును. కాబట్టి కారం కొంచెం తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. పైగా మనం మిరపకాయలు కూడా వేసినాం కాబట్టి మిర్చి కూడా కొంచెం తక్కువ వేసుకోవచ్చు. అంతే. ఓకే. అది పసుపు వేసి, ఇంకా ఇంతనే బామ్మ, ఇవన్నీ వేస్తే అయిపోతుంది. కొంచెం నీళ్ళు పోయి ఇందులో, ఎందుకంటే ఇది మనం ఈ కొబ్బరి పాలు లాస్ట్లో పోతాం. కొంచెం నీళ్ళు పోయి, ఇది కొంచెం గ్రేవీగానే ఉంటుంది. చాలు. ఇది మనము అంటే రైస్తో కానీ రోటీస్తో కానీ రైస్తో తినొచ్చు, రోటీస్తో తినొచ్చు, ఎలాగైనా రెండింటితో బాగుంటుందా మనకు? రెండింటితో బాగానే ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇవి ఈ ఉండలు ఎంతవరకు వచ్చింటాయో లోపల చూడు. ఉండు, మళ్ళీ నువ్వు కంగారు పడకుండా నేను తీస్తాను. అయ్యో బామ్మ, అయ్యో ఉండు. అరే అయిపోయి అలా పెట్టేస్తే చెయ్యి కాలుతుంది బామ్మ. లేకపోతే ఏం చేద్దాం? చేసేసారు. ఇప్పుడు మనం ఇగో ఇది ఉడుకుతుంది కదా, కొంచెం బాగా ఉడుకుతుంది. బాగా ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడు ఇదిగో ఇది మనం ఇందులో వేసేసాం. కొబ్బరి పాలు, కొబ్బరి పేస్ట్ వేసుకోవచ్చు, కొబ్బరి పాలు వేసుకోవచ్చు, మన ఇష్టం. అంతే. ఒక 2 నిమిషాలు వదిలేసి నువ్వు ఆఫ్ చేసేయచ్చు కదా. ఇదిగో తీసానా? ఇదిగో ఇదిగో అయిపోయి ఉండదు. నేను వేయనా బామ్మ? నువ్వు వెయ్యి. ఇదిగో అలా తీసే. ఇందా అది సిమ్లో పెట్టది, కొంచెం సిమ్లో పెట్టేసాను బామ్మ. అంతే. తమిళనాడు ఉరుండ కుழம்பు రెడీ. సో ఇప్పుడు ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. అంతే. ఓకే. సర్వింగ్ ప్లేట్తో నేను కూడా రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామా బామ్మ? నీట్గా వేయి. నీ దగ్గర నేర్చేసుకున్నాను బామ్మ నీట్గా వేయడం. చూసారు కదండి ఉండల కూర ఎలా తయారు చేసుకోవాలో. మీరందరూ కూడా డెఫినెట్గా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. ఉండల కూరకు కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, నానబెట్టిన కందిపప్పు శనగపప్పు పేస్ట్, కొబ్బరి పాలు, గరం మసాలా, జీలకర్ర, కారం, నూనె, పసుపు, సోంపు. తయారు చేసే విధానం: ముందుగా కందిపప్పు శనగపప్పు పేస్ట్ను చిన్న చిన్న ఉండలుగా చేసి ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడిన తర్వాత కొంచెం సోంపు, ఆవాలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకులు వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత కొంచెం గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, కొన్ని నీళ్లు పోసుకొని కాసేపు మరిగించుకోవాలి. మరిగిన తర్వాత కొబ్బరి పాలు వేసి ముందుగా ఉడికించిన కందిపప్పు శనగపప్పు ఉండలను వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఉండల కూర రెడీ.